మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి ఎలా కలిసి వస్తుంది అంటారు? ఇది వృశ్చిక రాశి వాళ్ళు ప్రస్తుతం గోచారం కొద్దిగా మరీ పూర్తి స్థాయిలో బాగుండని రాశుల్లో కొంత ఎక్కువగా ఉన్నది వృశ్చిక రాశిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం వీరికైతే అష్టమ స్థానంలోనే గురుడు కొద్ది నెలలుగా సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఏమంటాం భర్త కారకుడు లేదా జీవిత భాగస్వామి కారకుడు కూడా ప్రస్తుతం అష్టమంలోనే శుక్రుడు సంచరించడం అనేది ఉంది. తర్వాత 6వ ఇంట్లో కుజుడు సక్షేత్రమైనప్పటికీ కూడా 6వ ఇంట్లో సంచరించడం అనేది బుధుడితో కలిసి ఉంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంటే ఆరోగ్యం పరంగా తీసుకుంటే ఆరోగ్య పరంగాను మధ్య మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో ఇటు భర్తకి భార్య, భార్యకి భర్త, ఇద్దరికి ఒకరికొకరికి మధ్య కొంత సయోధ్య దెబ్బతింటం అనేది లేదు. వారిద్దరూ బాగానే ఉందామని ప్రయత్నించినప్పటికీ కూడా ఇతరుల మూలకంగా వీళ్ళిద్దరూ కలహించుకోవాల్సిన అవసరం రావటం అనేది ఏదో ఒక గొడవ. సో అంటే ఈయన వాళ్ళ వైపు వాళ్ళ బాధ్యత తీసుకున్నారనుకోండి, లేదు ఈవిడ వాళ్ళ వైపు బాధ్యత తీసుకున్నారనుకోండి, ఆ బాధ్యతలు ఇద్దరికి కూడా రుచించకపోవటం. అంటే ఆయన వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనుకుంటే ఈయనకి పడకపోవటం, వీళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే ఆయనకి పడకపోవటం. సో ఇంట్లో ఇలా థర్డ్ పార్టీల ప్రమేయం వల్ల, సో ఇతరుల వ్యక్తుల ప్రమేయం వల్ల ఇంట్లో ఏవో రకమైన పరిస్థితులు ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అంటే పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు వారి వారి యొక్క ప్రవర్తన విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ప్రవర్తన విషయంలో అంటే సో కొంతమంది ఒక్కోసారి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. లేదు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోకపోయినా సంబంధం పెట్టుకునే అంత చనువుగా మసలటం అంటే బయట వాళ్ళకి అది ఆటోమేటిక్గా సంబంధం ఉన్నట్టుగానే కనబడిపోతుంది కదా. సో దానివల్ల కూడా ఇంట్లో ప్రశాంతత తగ్గిపోతుంది. సో దానివల్ల తరచు ఇంట్లో గొడవలు రేగుతూ ఉంటాయి. సో కానీ ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే సాధారణంగా వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో దాని మీద ఎక్కువగా ఉండిపోవటం. అంటే నాకు దేవుడిని నమ్మకం అనుకోండి, ఆ దేవుడినే అదే పనిగా వేలాడుతూ ఉంటాను. కానీ అతి సర్వత్ర వజ్జయత్తి కదా, నేను 24 గంటలు దేవుడి దగ్గర ఉంటే నాకు పెళ్ళెందుకు, పిల్లలెందుకు, తల్లెందుకు, నాన్నెందుకు? సో అవి వద్దు అనుకున్నవాడు సన్యాసి అవుతాడు. అవి ఉండి కూడా మనం పట్టించుకోకపోతే సన్యాసి అంటారు. సో అందుకని సన్యాసికి తేడా ఉంది. సో అది ఆ రకంగా ఆ తేడాన్ని వీళ్ళు గుర్తించాలి ఇప్పుడు ఈ నెలలో. సో లేదంటే అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఆ వృశ్చిక రాశి వాళ్ళకి. మరి గురుగారు, ఈ వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటుంటారు కదా, ఆ ఆలోచన మంచిదేనా ఈ మాసంలో? వద్దు. ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకి కొత్త వ్యాపారాలు కానీ తర్వాత ఉద్యోగాల్లో మార్పు కోసం కూడా ఇప్పుడు చూడొద్దు. అంటే వాళ్ళందరూ వాళ్ళు తీసేస్తే మనం ఏం చేయలేం, మన చేతిలో లేదు కదా. కానీ మనకు మనంగా మారే పరిస్థితి మనకు ప్రస్తుతం వద్దు. ఇంకొక నెల కొద్దిగా ప్రయోగాలు చేయడానికి ఆగండి. సో ఇప్పుడు ఈ నెల అంతా కూడా ఉన్నంతలో ఓర్పుగా వెళ్ళిపోవటం అనేది అవసరం. కొత్త ప్రయోగాలకి ఇది సరైన సమయం కాదు. సో అందుకని వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా మే నెల కూడా వారు అనుకున్నంత మంచి జరిగే పరిస్థితి ఇంకా లేదు. ఏదో ఆ నిమిషానికి అప్పో సొప్పో తిన్నామా తిరిగామా, ఆ నిమిషానికి గడిచిపోయిందా అంటే గడిచిపోతుంది. ఆ రకంగా మాత్రం బాధ లేదు. కానీ మనకి ఏంటి ఎన్నాళ్ళు ఇంకా ఈ బాధ. సో ఇంచుమించు వీరికి 1 సంవత్సరంన్నర నుంచి ఏవో రకమైన ఎదురు దెబ్బలు పెరుగుతూనే ఉన్నాయి, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కడ ఊరట అనేది ఇంకా లభించటం లేదు ప్రస్తుతం ఉన్న గత కొద్ది నెలలుగా ఉన్న గోచారం వల్ల. సో ఆ రకంగా వీళ్ళు ఇబ్బంది పడుతూనే రావటం అనేది జరుగుతోంది.
సో దీనికి ముగింపు అనేది దగ్గరలో ఉంది. సో నెమ్మదిగా జూన్ నుంచి క్రమంగా కొంత అనుకూలత రావటం అనేది ఉంది. కనుక ఇన్నాళ్ళు ఓపిక ఎలాగూ పెట్టాము, సో ఆ ఓపిక ఇంకొక నెల పట్టాలి. అప్పుడు వీళ్ళకి ఆశావాహకంగా నెమ్మదిగా ఒక్కొక్క సమస్య తీరటం. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే ఆ అపార్థాలు తగ్గటం, లేదు ఇతరుల సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ మరుగుపడటం. సో మళ్ళీ కొంతవరకు వాళ్ళ విచక్షణ జ్ఞానం రావటం. సో ఈ రకంగా కొంత ముందుకెళ్ళటం అనేది ఉంది. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఇటు పిల్లల వల్ల తృప్తి ఉందా అంటే పిల్లల వల్ల తృప్తి లేదు, జీవిత భాగస్వామి వల్ల తృప్తి ఉందా అంటే వాళ్ళ వల్ల తృప్తి లేదు. సరే తల్లిదండ్రుల వల్ల తృప్తి ఉందంటే వాళ్ళకి తృప్తి వాళ్ళ పరంగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఆరోగ్యం ఎప్పుడు తరచు బాగుండకపోవటం, దానివల్ల తృప్తి లేకపోవటం. అందుకని ఎలా చూసుకున్నా కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగా జీవితం వల్ల దక్కుతున్న వాళ్ళు కొద్దిగా వృశ్చిక రాశి అనేది కనపడుతుంది. వాళ్ళకున్న అదృష్టం ఏంటి అంటే కనుక పరువు పోయే టైంకి ఏదో రకంగా ఆ సమస్య నుంచి బయటికి రావటం. అంటే తెల్లరేపాటికి ఓ 10 రూపాయలు లేదు అనుకునే టైంకి చివరి నిమిషంలో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా రావటం. సరే ఇప్పటిదాకా ఒక 28 రోజులు ఖాళీగా ఉండిపోయాం ఏ పని లేకుండా, చివరి 2 రోజుల్లో ఏదో పని వచ్చింది, అమ్మయ్య ఈ నెలకైతే కలిసిందిలే అలా అనుకోవటమే తప్ప ఒక స్థిరంగా లేదు. సో అది ఆ రకంగా కొద్దిగా రకరకాలుగా కొంత ఇబ్బంది పడుతున్న రాసుల్లో వృశ్చిక రాశి అనేది ఎక్కువ ఉంది ప్రస్తుతం అయితే గనక. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అంతే, విద్యార్థులైనా ఎవరైనా సరే ఇంచుమించుగా అత్యవసర మార్పులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వీరి యొక్క బుద్ధి జ్ఞానానికి సంబంధించిన గురుడు అష్టమంలోనే తిరగటం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ నెలలో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఏమైనా దెబ్బలు తగిలించుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ రక్తానికి సంబంధించిన కూడా అంటే సడన్ గా హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, సో ఈ రక్త సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏజ్ వాళ్ళు అనుకోండి బీపీ రక్తపోటు, ఆ రక్తపోటు అనేది కూడా నియంత్రణలో లేకపోవటం. సో అందుకని అనారోగ్య సమస్యలు కూడా ఇటు విద్యార్థులు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఈ అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంత చదవాల్సిన టైంలో చదవలేకపోవటం, అంటే కరెక్ట్ గా చదువుతాం అనుకున్నప్పుడే ఇలా ప్రమాదం తగలటం ఏదో ఒకటి. సో అందుకని కూడా అనుకున్నంత విధానంగా చదువు ముందుకెళ్ళకపోవటం, ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా. ఇప్పుడు సపోజ్ మనం ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది, ఆ సబ్జెక్ట్ ఒకటి ఎలాగో మళ్ళీ మనకి ఇస్తారు కదా, దాన్ని అలా రాసి చేసుకోవటమే తప్ప ఒక్కోసారి ఎట్ ఏ టైం అవ్వటం కూడా కష్టం ఉంటుంది, బాగా శ్రమ ఉంది. సో అందుకని అన్ని రకాలుగా పరీక్షాకాలం అనేది కొద్దిగా వీలుగా ఉంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుంది అంటారు? అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ నెల కలిసి వస్తుంది, వాళ్ళకొక్కరికి మటుకు ఆశావాహకంగా కనిపిస్తుంది. కానీ ఏదైతే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అది ఎవరైనా సరే తెర వెనక తెర ముందు ఎవరికైనప్పటికీ కూడా అవకాశాలు తగ్గిదాకా వచ్చి కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి పెద్దగా ప్రోత్సాహకరంగా అయితే కనిపించడం లేదు. సో అంతంత మాత్రంగానే ఉంది. మరి గురుగారు ఇలాంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏ దైవారాధన బాగుంటుంది అంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ వాడితే ఈ మాసం అంతా కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి? రైట్, అయితే వీళ్ళు కూడా ఈ నెలంతా కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించినట్టయితేనే మరింత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇక ఏదైనా సరే స్విచ్ వర్డ్ చదువుకోవాలి అనుకుంటే కనుక రెయిన్బో. సో అప్పుడు ఆ 7 రంగుల ఇంద్రధనుసు కొంతవరకు వీళ్ళకి 7 రంగుల ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రెయిన్బో. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్విచ్ వర్డ్ కూడా యూజ్ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.